ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామాన ప్రియులైన మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభు యొక్క మహా గొప్ప కృపను బట్టి ప్రతిరోజు ఆయన సందేశాన్ని మనం వింటూ ఉన్నాం. ఆ సందేశాన్ని బట్టి జీవించడానికి ప్రభు మనల్ని నడిపిస్తున్నారు. అందుకే ప్రభుకు స్తోత్రాలు. మనం హెబ్రీ పత్రికలో నుంచి సాంగతులు వింటున్నాం. కొన్ని సాంగతులు మనం చదువుకొని మనం ఆలోచన చేద్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము ఆఖరి 3 వచనాలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము ఆఖరి 3 వచనాలు, 37, 38, 39 వచనాలు. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకపోవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని అందున ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీకు వందనాలు. ప్రేమించి మీరు ఇచ్చిన ఈ మంచి సంగతులకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నేను ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సంగతులను మీ ఆత్మ ద్వారా మీ వాక్ శక్తినిచ్చి మీరే మాకు వివరించమని యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న జీవాన్ని అనుభవించడానికి జీవింపజేసే సంగతులతో మమ్మల్ని ఆదరించమని యేసు ప్రభు నామన కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యం చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37, 38, 39 వచనాలు. 10వ అధ్యాయం 37లో ఇక కాలం బహు కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. వచ్చుచున్నవాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన మరలా వచ్చేది ఎందుకు అని అంటే సంఘము కోసం ఆయన వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఆలస్యం చేయడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చేది సంఘం కోసమే. కాబట్టి ఇంకెవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచలేదో వారందరూ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన వస్తే సంఘం కోసం లేదా ఆయనందు విశ్వాసం ఉంచిన వారి కోసం రాబోతున్నాడు. ఈసారి మొదటిసారి వచ్చినప్పుడు ఆయనందు విశ్వాసాన్ని కలిగించడానికి, ఆ విశ్వాస మూలంగా మనల్ని జీవింప చేయడానికి వచ్చాడు. ఈసారి ఆయన రెండోసారి రాబోతున్నాడు. ఆయన వస్తే ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచారో వారి కోసం వస్తున్నాడు. కాబట్టి ఇంకా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు విశ్వాసం ఉంచండి. యేసు ప్రభు మీ పాపముల కొరకు సిలువలో చనిపోయిన దేవుడు ఆయన రక్తం చిందించి ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన సమాధిలోంచి తిరిగి లేచాడు. పరలోకములో తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా యేసు ప్రభు దేవుని ఎదుట ఎట్టివాడు మిమ్మల్ని అట్టివాడుగా నిలవబెట్టడానికి యేసు ప్రభు పరలోకానికి వెళ్ళాడు. సో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు యేసు ప్రభు దేవుని ఎదుట ఎంత నీతిమంతుడో, ఎంత పవిత్రుడో అంత అలాగ నిలవబెడుతున్నాడు. మాత్రమే కాదు, ఆయన ఎలా కుమారుడు మనల్ని అలా కుమారులుగా చేస్తున్నాడు. ఆయన ఎలా వారసుడు మనల్ని అలా వారసులుగా చేస్తున్నాడు. మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవునికి మిమ్మల్ని ఆలయాలుగా చేస్తున్నాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. ధైర్యం కలిగి జీవించండి. ఇప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినా, ఇప్పుడు మరణం వచ్చినా, లేదా ఇప్పుడు ప్రభు వచ్చినా మనకేం భయపడవలసిన పని లేదు. అంత ధైర్యంతో కూడిన జీవితం పరలోక విషయంలోనూ ప్రస్తుత జీవితం విషయంలో కూడా క్రీస్తులో ఉంది. ఇప్పుడు జీవితం గురించి కూడా మీరు టెన్షన్ పడక్కర్లా. ఆయన కార్యాలు అంత ఘనంగా జరిగిస్తాడు. రేపు రాబోయే జీవితంలో కూడా మీరు టెన్షన్ పడక్కర్లా. అంత చక్కగా ఆయన నమ్మినప్పుడే మనల్ని ఆయనతో కూర్చోబెట్టుకున్నాడు. కాబట్టి మీరేమి ఇబ్బంది పడక్కర్లా. ఈ సంగతులు ఎరగండి. అయితే మనం చదువుకునే భాగంలో
ఆయన వస్తున్నాడని ఈ భూమి మీద ఎదురు చూస్తున్న ప్రజలు ఎవరంటే ఆయన అందు విశ్వాసం ఉంచిన వారు. ఇలా అనుకుందాం, సంఘము అనుకుందాం, పరిశుద్ధ సంఘం లేదా వధువు సంఘం. వీరంతా యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారే సంఘం. ఎక్కడైతే యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారు సమూహం ఉన్నారో ఆ వారే సంఘం. కాబట్టి విశ్వసించిన వారందరూ ఎదురు చూస్తుంది దేనికంటే ప్రభు మా కోసం వస్తున్నాడని. ఈ నిరీక్షణ కలిగిన వారందరూ 38వ వచనంలో రాశాడు, కింద వచనంలో, నా ఎదుట నీతిమంతుడైన వాడు అని అన్నాడు. అంటే యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ నిరీక్షణ గలవారు, వారందరూ దేవుని ఎదుట నీతిమంతులు. కాబట్టి మేము ఆయన ఎదుట నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి ఆయన మా కొరకు వస్తున్నాడు మమ్మల్ని తీసుకెళ్ళటానికి ఆయనతో పాటు అని నమ్ముతున్నారు. కాబట్టి యేసుప్రభునందు విశ్వాసం మూలంగా దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడ్డాం. అసలు ఆయన ఎదుటే నీతిమంతులుగా తీర్చబడితే ఇంకా దేనికి భయపడాలి మనం? అక్కడికి మనల్ని ఎవరు చేర్చుకోవాలో ఆయన ఎదుటే నీతిమంతులుగా తీర్చబడ్డాం చాలు. మనం ఆయన ఎదుట నీతిమంతులుగా తీర్చబడటానికి మనం ఏం చేయక్కర్లేకుండా ఆయనే తన కుమారుని పంపించి ఆయన శరీరం ముందు మన పాపములకు శిక్ష విధించి, రోమా 8:3-4 వచనాలు, ఆయనను మృతుల్లోంచి లేపి మన నీతిగా ఆయన ఎదుట నిలబెట్టాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనల్ని పాప క్షమాపణించి నీతిమంతులుగా ఆయన కుమారులుగా చేసుకొని క్రీస్తుతో పాటు పరలోకంలో ఉంచాడు. సో ఇది యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఆయన ఎదుట నీతిమంతులు. ఆయన ఎదుట నీతిమంతుడు అయిన వాడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అని చెప్పాడు. అతడు వెనుక తీస్తే అతని యందు నా ఆత్మకు సంతోషము, లేదంటే దాని అర్థం ఏంటి? ఆయన ఎదుట నీతిమంతులైన వారు అందరిలో ఆత్మ నివసిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు అని. వీరి విశ్వాస మూలంగా జీవించడం కొరకే ఆత్మ నివసిస్తున్నాడు. విశ్వాస మూలంగా జీవించకపోతే అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదంటే యేసు ప్రభువునందు విశ్వాస మూలంగా దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడిన వారిలో విశ్వాస మూలంగా జీవించేవారు ఉంటారు, 2 విశ్వాస మూలంగా జీవించిన వారు కూడా ఉంటారు. మరి ఏంటి ఈ రెండింటికి తేడా ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారు, కానీ ఒకడు విశ్వాస మూలంగా జీవిస్తున్నాడు, ఇంకొకడు విశ్వాస మూలంగా జీవించట్లేదు. విశ్వాస మూలంగా జీవించటం అంటే ఏంటి అని అంటే, విశ్వాస వాక్యాన్ని పొందుకుంటూ ప్రతిరోజు జీవించుట, ప్రతిరోజు విశ్వాస వాక్యాన్ని వింటూ జీవించుట. విశ్వాస వాక్యం అంటే ఏంటి? ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట. ద్వితీయోపదేశకాండం 8:3, మత్తయి 4:4, హబక్కూకు గ్రంథం 2:4. ఆయన నోట నుండి వచ్చు మాట వలన జీవించుట, విశ్వాస మూలంగా జీవించుట. దీన్నే ఆత్మను అనుసరించుట అని అన్నాడు. ఆత్మను అనుసరించుట అంటే ప్రతిరోజు ఆయన మాటను బట్టి జీవించే జీవితాన్ని ఎవరు జీవిస్తారు అని అంటే, ఎవరైతే ఆయన వస్తున్నాడు నా కోసమని కనిపెట్టుకుని ఉన్నారో, ఆ నిరీక్షణ ఉన్నారో వారు చూస్తారు. ఎవరు నిరీక్షణ పెట్టుకుని ఉంటారు? ఎవరైతే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం ప్రకారం విశ్వాస విషయంలో సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉన్నారో వారే ఆయన వస్తాడని నిరీక్షణ పెట్టుకొని ఉంటారు. ఎందుకు ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అన్నాడు రోమాపత్రికలో పౌలు గారు 5:5. అసలు ఈ నిరీక్షణ ఎంతో శుభప్రదమైంది అన్నాడు. అసలు ఈ నిరీక్షణ జీవంతో కూడింది అని అన్నాడు. కాబట్టి ఇటు నిరీక్షణ గలవారు అందరూ ఏం చేస్తారంటే ఆయన నోటి మాటను బట్టి బ్రతుకుతారనమాట. సో ఎవరికి నిరీక్షణ ఉంటుంది? ప్రభు నా కోసం వస్తున్నాడని ఎవరు అనుకుంటారు? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నేను ఆయన ఎదుట నీతిమంతుణ్ణి, ఆయన కుమారుణ్ణి, దేవుని ఎదుట నీతిమంతుణ్ణి, దేవుని కుమారుణ్ణి, క్రీస్తుతో పాటు నన్ను వారసుడిగా పరలోకంలో కూర్చోబెట్టుకున్నాడని ఎవరైతే ఎరిగారో వారే ఆ నిరీక్షణ పెట్టుకుని బ్రతుకుతారు. నిరీక్షణ పెట్టుకుని ఎవరి మీద అయితే నిరీక్షణ పెట్టుకున్నారో ఆయన గురించిన మాటలు వింటూ బ్రతుకుతారన్నమాట. ఆయన గురించిన మాటలు వింటూ బ్రతుకుతారు. అందుకనే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అని అన్నాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తుతో లేపబడిన వారంటే ఎవరు?
నీతిమంతులు. రోమ 4:25 ప్రకారం క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే దేవుని ఎదుట నీతిమంతులైన వారైతే పైనున్న వాటిని వెతకండి, పైనున్న వాటి మీదనే దృష్టి పెట్టండి, భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టొద్దు అని అన్నాడు. అంటే పైనున్న వాటి మీదనే దృష్టి పెట్టినంటే దాని అర్థం ఏంటి చెప్పి ఏమన్నాడంటే అక్కడ క్రీస్తున్నాడు, పైనున్న వాటి మీదనే అని అక్కడ క్రీస్తున్నాడు అన్నాడు. అంటే పైన ఉన్న క్రీస్తు, అంటే పరలోకంలో ఉన్న క్రీస్తు మన అన్నిటికీ సరిపోయినవాడు అనమాట. ఎందుకంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో 16వ వచనంలో మీతో ఎల్లప్పుడూ ఉండటానికి ఆదరణకర్తని ఇచ్చాను అని అన్నాడు. అంటే మనలో ఎల్లప్పుడూ నివసించు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. యేసుప్రభునందు విశ్వాసం ఇచ్చిన మనందరిలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు. ఇప్పుడు వెంటనే అదే యోహాను సువార్త 14:19లో నేను జీవించుచున్నాను కనుక మీరు జీవిస్తారన్నాడు. ఆయన పరలోకంలో తండ్రి కూడి పార్శాన జీవిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18లో నేను మృతుడనైతిని. ఎందుకు మృతుడయ్యాడు? మన దేవుని ఎదుట నీతిమంతులుగా చేయటానికి, మన దేవుని కుమారులుగా చేయటానికి, మన క్రీస్తుతో పాటు పరలోకంలో కూర్చోబెట్టడానికి, ఆత్మచేత మనల్ని ముద్రించడానికి ఆయన మృతుడయ్యాడు. మృతుడయ్యి పరలోకానికి చేర్చుకోబడ్డాడు. ఇప్పుడు జీవిస్తుంది ఎందుకు? ఆయన వలె మనల్ని జీవింపజేయటానికి. ఇలా అనుకోండి, యేసుప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు దేవుని కుమారుడు. దేవుని కుమారుడు ఈ లోకంలో జీవించినప్పుడు లోకం ఆయన మీద ఎన్నో నేరాలు మోపాలని చూసినా ఏ నేరము కూడా ఆయన మీద మోపలేకపోయారు. ఇది రుజువు కాదా? ఆనాటి లోకం ఆయన్ని శత్రువులు సైతం ఎదురు చూసినా ఈయన యందు మాకు ఏ దోషమో కానరాలేదని అన్నారు. అంటే దేవుని కుమారులు లోకంలో జీవిస్తున్నప్పుడు అసలు శత్రువు కూడా వారి మీద నేరం మోపటానికి అవకాశం లేకుండా చేశాడు దేవుడు. మనం జీవిస్తే అలాగన మనల్ని ఉంచుతాడు ప్రభు. జీవించటం అంటే ఏంటి? ఆయన నోటి మాటను బట్టి జీవించుట, ఆత్మను అనుసరించి జీవించుట, అదే విశ్వాసం మూలంగా జీవించుట. అంటే విశ్వాసి నమ్మిన దగ్గర నుంచి జీవింపచే సంగతులను వింటూ ఉండాల. దేవుని కుమారుడి లోకంలో జీవిస్తున్న దినాలలో అపవాది ఆయన్ని శోధించటం మానేసి పారిపోయాడు, వెళ్ళిపోయాడు. అప్పుడు దేవదూతలు వచ్చి యేసుప్రభు వారికి పరిచర్య చేశారు. ఇప్పుడు అనేకమైన కుమారులు ఉన్న లోకంలో యేసుప్రభు వారు లేరు, తండ్రి కూడి పార్శాన ఉన్నాడు. కానీ ఇప్పుడు యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన మనందరం దైవములు, దేవుని కుమారులు, అనేకమైన కుమారులు భూమి మీద ఉన్నప్పుడు అపవాదిగాడి అసలు ఆడి నిలబడటానికే చోటు ఉండకూడదు. ఇంతమంది కుమారులు ఉన్నప్పుడు ఎప్పుడు ఉండదు చోటు? మనం జీవిస్తే. మీ విరోధైన అపవాది ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడని పేతురు రాసిన మొదటి పత్రిక 5:8లో రాశాడు. ఆడు ఎంత తిరిగినా మన మీద నేరం మోపలేడు. ఇప్పుడు మనం జీవిస్తే, ఎలాగో ఆయన నోటి మాటను బట్టి జీవిస్తే వాడు నేరం మోపలేడు మన మీద. రోమపత్రిక 8:33లో నీతిమంతులుగా తీర్చిన వాడు దేవుడే, నేరం మోపువాడు ఎవడు అని అన్నాడు. మన నీతిమంతులుగా తీర్చిన వాడు దేవుడే, నేరం మోపువాడు ఎవడు? అసలు మన నీతి విషయంలో, మనం దేవుని కుమారులం అనే విషయంలో, మన నీతి విషయంలో ఎవ్వరు మన మీద నేరం మోపడానికి సరిపోరు. చివరికి నీకు నువ్వు మోపుకున్నా అదేం చల్లదు, ఎవ్వరూ మోపలేరు. ఎందుకంటే మన నీతిమంతులుగా తీర్చింది దేవుడే, తన ఎదుటి నీతిమంతులుగా నిలబెట్టుకుంది దేవుడే. ఎవ్వరూ ఆ జడ్జిమెంట్ని తిప్పలేరు. కాబట్టి సాతానుగాడు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళని పరలోకం వెళ్ళకుండా ఆపలేడు, కానీ విశ్వాస మూలంగా జీవించకుండా చేయగలడు. ఈ లోకంలో జీవిస్తున్న దినాల్లో యేసుప్రభు నా కోసం మరలా రాబోతున్నాడనే నిరీక్షణ పెట్టుకున్న విశ్వాసి, ఆయన ఎదుటి నీతిమంతుడు, దేవుని కుమారుడు, ఆత్మగలవాడు అని ఎరిగి ఆయన వాక్యం మూలంగా జీవిస్తున్న విశ్వాసి జీవిస్తుంటే, ఆనాడు ఐగుప్తులోంచి ఇశ్రాయేలు బయటకు వచ్చినప్పుడు ఒక్క కుక్క కూడా నాలుక ఆడించలేదు అని అన్నాడు. అంటే మన విషయంలో ఎవ్వరూ అలా చేయలేరు. మన భయం, మీ భయమును మీ బెదురును వారికి ఉంటుందని చెప్పాడు. మన భయం, మనం అంటే బెదురు వాళ్ళకు ఉంటుంది. ఈయన టచ్ చేస్తే మనకేం పుట్టుకుంటాయో అని. ఎందుకు? మన పక్షంగా దేవుడు వారి మీద వ్యాజ్యం ఆడతాడు కాబట్టి.
ఇంతమంది దేవుని కుమారులు మనందరం యేసుప్రభు నమ్ముకున్న మనం దైవ కుమారులు జీవిస్తున్న దినాలలో దైవ కుమారులు ఈ లోకంలో అందరికంటే భిన్నమైన జీవితం జీవించగలరు. అందుకనే యేసుప్రభు వారు పరలోకంలో జీవిస్తున్నాడు, మనం ఇక్కడ జీవించడానికి. ఆ సంగతినే చెప్పాడు యోహాను 14:16లో ఆత్మనిచ్చానన్నాడు. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు. ఇప్పుడు 14:19లో నేను జీవిస్తున్నాను, మీరు జీవిస్తారన్నాడు ఆ ఆత్మ ద్వారా. కాబట్టి దేవుని పిల్లలమైన మనం విశ్వాస మూలంగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఇప్పుడు ఇలా అనుకుందాం, ఒకడేమో యేసుప్రభునందు విశ్వాసం ఉంచాడు, ఇద్దరు యేసుప్రభునందు విశ్వాసం ఉంచారు. ఇద్దరు యేసుప్రభుని నమ్ముకున్నారు, ఇద్దరు దేవుని నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇందులో ఒకడు జీవిస్తున్నాడు, ఒకడు జీవించట్లా. అంటే ఇక్కడ ఏమన్నాడు? జీవించడం అన్నాడు, జీవించకపోవటాన్ని వెనుక తీయటాన్ని అన్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు? అతడు వెనుక తీస్తే అంటే విశ్వాస మూలంగా జీవించకపోతే, ఆయన నోటి మాటను బట్టి జీవించకపోతే, ఆయన వాక్యాన్ని బట్టి జీవించకపోతే, ఆత్మను అనుసరించి జీవించకపోతే అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఆలోచన చేశారా? జీవించిన వాళ్ళలో కూడా ఆత్మ ఉంటున్నాడు, కానీ దుఃఖపడుతున్నాడు అంతే. ఆత్మ నివసిస్తున్నాడంటే ఆ వ్యక్తి ఎవరు? నీతిమంతుడు, దేవుని ఎదుట దేవుని కుమారుడు, దేవుని వారసుడు. ఆత్మ నివసిస్తున్నాడు, కానీ అతడు జీవించట్లా. కాబట్టి ఆత్మ దుఃఖపడుతున్నాడు. ఆత్మ దుఃఖపడితే ఇతనికి ఏమైనా సంతోషం ఉంటుందా? అందుకనే ఎవరైతే తమకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నారో విశ్వాస మూలంగా జీవించకుండా, వారు జీవిస్తున్న దినాలన్నింటిలో ఎక్కడ సంతోషం అనుభవించలేరు. ఏ కార్యాల్లో సంతోషం, ఏ కుటుంబంలో సంతోషం, ఆరోగ్యంలో ఎక్కడ సంతోషం అనుభవించలేరు. విశ్వాస మూలంగా జీవించడం ఎందుకు అనంటే, దీన్ని దైవభక్తి అన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:8 దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను, రాబో జీవం విషయంలో, ప్రస్తుత జీవం, రాబో జీవం, ఈ రెండు జీవితాల విషయంలో ప్రాముఖ్యమైనది. దైవభక్తి అంటే ఏంటి? విశ్వాస మూలంగా జీవించడం. విశ్వాస మూలంగా జీవించడం అంటే ఏంటి? ఆయన మనకి ఇచ్చిన ఆత్మను అనుసరించి జీవించడం. ఆత్మను అనుసరించి జీవించడం అంటే ఏంటి? ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుట. సంఘం అంటే ఎవరు? ఆయన ఎదుట నీతిమంతులు. వారు ఏమి ఎదురు చూస్తున్నారు? ఆయన వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఆయన వస్తే బహుమానం తెస్తాడు. దేని కొరకు? జీవించిన జీవితానికి బహుమానం తెస్తాడు. జీవించకపోతే బహుమానం లేదు, అవమానం, నింద, మెప్పు. ఇప్పుడు ఇలా చెప్తాను, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడిన వారు, విశ్వాసములుగా జీవించిన వారు అందరూ ఎత్తబడతారు. కానీ జీవించిన వారు మెప్పు, ఘనత, బహుమానం, అనేక పట్టణాల మీద రాజ్యం చేస్తారు. జీవించిన వారికి మెప్పు, ఘనత ఏముండదు. ఈ లోకంలోనూ అవమానాలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు ఎదుర్కొంటారు. అక్కడ కూడా ఆయన ఎదుట తలదించుకుంటారు. అందుకనే ఆదికాండం 4:వ కయీనుతో అన్నాడు, నీ వేళ నీ ముఖము చిన్నబుచ్చుకున్నా. రేపొద్దున క్రీస్తు న్యాయపీఠ ఎదుట జీవించిన వారు ముఖం చిన్నబుచ్చుకుంటారు. ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి, సంఘాన్ని నిర్లక్ష్యం చేసి, సహవాసాన్ని నిర్లక్ష్యం చేసి ఎవరైతే జీవించారో వారు తలదించుకుంటారు, ముఖం చిన్నబుచ్చుకుంటారు. ఎందుకు? సత్క్రియ చేయాలి. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అని అన్నాడు. అంటే విశ్వాస మూలంగా ప్రతిరోజు జీవించడం అనేది సత్క్రియలు, మన ఒక గొప్ప సత్క్రియ. ఈ సత్క్రియే మిగిలిన సత్క్రియలన్నిటికీ మూలమైన సత్క్రియ. విశ్వాస మూలంగా జీవించడం ద్వారా గలతీ 4:19 ప్రకారం క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడుతుంది. దాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో మీరు 14, 15, 16, 17 వచనాలు చదువుకుంటే ఆయన మహిమను మనం ప్రతిఫలింపజేస్తాం. విశ్వాస మూలంగా జీవించడం ద్వారా ఆయన స్వారూప్యంలోనికి వస్తామంటే ఆయన మహిమను మనం ప్రతిఫలింపజేస్తాం, ఆయన ప్రేమను ప్రతిఫలింపజేస్తాం, ఆయన క్షమాపణ ప్రతిఫలింపజేస్తాం, ఆయన సాత్వికంతో కూడిన స్వభావాన్ని, ఆ మాటలు సమస్తంలో మనం ప్రతిఫలింపజేస్తాం. ఆయన ఆశీర్వాదపు ఛాయలు మన కుటుంబాలు, మన జీవితాలు, మన ఆర్థిక విషయాలు మనం ప్రతిఫలింపజేస్తాం. ఇవన్నీ ప్రతిఫలింపజేసినప్పుడు
మనం మహిమ నుండి అధిక మహిమకు వెళ్తున్నాం. సో అందుకని విశ్వాస మూలంగా జీవిస్తే ఎక్కడా ఘనతతో కూడిన జీవితం, అక్కడ ఘనత మెప్పు, అనేక పట్టణాల మీద రాజ్యం. విశ్వాస మూలంగా జీవించకపోతే వెనుక తీస్తే ఆత్మ అతనిలో సంతోషించలేకపోయాడు కాబట్టి ఇతనికి సంతోషం ఉండదు ఈ లోకంలో. రేపు దేవుని ఎదుట మెప్పు ఘనత ఉండదు, క్రీస్తుని ఆపేయటం ఎదుట. అందుకనే విశ్వాస మూలంగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎందుకంటే ఇది వాగ్దానం చేయబడిన జీవం అన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో వాగ్దాన జీవం, విశ్వాసంతో కూడిన జీవించడం అంటే వాగ్దాన జీవం. ఆయన వాగ్దానం చేసిన జీవితం అన్నమాట విశ్వాసకి. కాబట్టి విశ్వాస మూలంగా జీవిస్తున్నాడంటే వాగ్దాన రూపకమైన జీవితంలో ఉన్నాడు. వాగ్దాన రూపకమైన జీవితంలో ఏమున్నాయి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో దేవుని వాగ్దానాలు ఎన్నున్నాయో అవన్నీ మన విషయంలో ఆమేన్ అన్నట్టు, అవునన్నట్టు ఉన్నాయి. వాగ్దాన రూపకమైన జీవితం జీవిస్తూ ఉంటే ఆ జీవితంలోనే వాగ్దానాలు అన్నీ నెరవేర్చబడతాయి. ఎందుకు? ఆయన శిలువలో ప్రతి వాగ్దానాన్ని సమాప్తమని చెప్పినప్పుడు మన పక్షంగా నెరవేర్చాడు. ఇప్పుడు విశ్వాస మూలంగా జీవించడం వాగ్దాన రూపకమైన జీవం. ఈ విశ్వాస మూలంగా జీవిస్తే, ఈ వాగ్దాన రూపకమైన జీవితంలోకి మనం ప్రవేశిస్తే ప్రతి వాగ్దానము మన వెనక నెరవేర్చుకుంటా వస్తాడు ఆయన. అందుకని ఏమన్నాడు? మీ పరలోకపు తండ్రికి మీకు ఏం కావాలో తెలుసు, దేని గురించి చింతపడొద్దు, ముందుగా ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీ వెనక వస్తాయని చెప్పాడు. ఆయన నీతిని వెతకడం అంటే ఏంటి? ఇలా అందాం. ఇప్పుడు విశ్వాస మూలంగా జీవించడం అంటే ఎక్కడంటే అక్కడ జరిగే పని కాదు. ఎక్కడైతే విశ్వాస వాక్యం వినపడుతుందో అక్కడ జీవించాలి. అప్పుడే వాగ్దాన రూపమైన జీవంలో ప్రవేశిస్తాం. ఇప్పుడు ఇలా అనుకోండి, ప్రతి సంఘంలోనూ ప్రతి సేవకుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు దేవుని ఎదుట నీతిమంతుడు, దేవుని కుమారుడు, దానికి ముద్రగా ఆత్మచేత, పరిశుద్ధాత్మని చేత ముద్రించబడ్డాడు, పరిశుద్ధాత్మకు ఆలయంగా అయ్యాడు. అతడు క్రీస్తుతో కూడా పరలోకంలో వారసుడిగా కూర్చోబెట్టబడ్డాడు అనే సంగతి చెప్తాడు.